హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటా చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది రైస్లోకి రోటీలో కూడా ఉపయోగపడుతుంది. బ్యాచిలర్స్ పిల్లలకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఒకసారి నేను ఈ కర్రీని కూడా ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఒక అరకిలో కానీ కేజీ కానీ మీరు ఇష్టం అండి, ఎంత అంటే అంత టమాటా తీసుకోవచ్చు. గుడ్లు 4, అలాగే ఒక 3 ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం కళాయి వేడి చేసుకోండి. దాంట్లో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్, ఎందుకంటే మనకి టమాటాలు ఎక్కువ ఉన్నాయి, అలాగే ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. మీరు కొంచెం తక్కువగా చేసుకున్నా కానీ మీరు దాన్ని బట్టి కూడా ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి దీంట్లో వేసేసుకొని, అలాగే షాజీరా, ఒక దాల్చిన చెక్క, పెద్ద యాలక్కాయ, అలాగే లవంగాలు ఒక 2, ఇవన్నీ దీంట్లో వేసుకోండి. ఒక బగారాకు వేసేసుకోండి. ఇది ఓన్లీ ఫ్లేవర్ కోసమేనండి. తర్వాత మనం తీసేయచ్చు. ఇదంతా ఉడికిన తర్వాత మనం ఆ బగారాకుని తీసేయచ్చు. అలాగే పసుపు కొంచెం వేసేసుకొని మీరు దొరగా ఫ్రై చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూన్ వేసేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని దీంట్లో వేసేసుకోవాలండి. ఈ టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గాలి. మీరు ఏంటంటే మీరు పైన ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే ఆవిరిలాగా కొంచెం బయటకు వాటర్ అంతా ఫామ్ అయ్యి దీంట్లో మనకి గుజ్జులాగా ఉడుకుతుందన్నమాట. మీరు ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి అలాగే ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మీరు ఈ కర్రీని చూస్తే చక్కగా మనకి గుజ్జులాగే టమాటాలు అన్నీ ఉడికిపోయాయి చూడండి. కలిపితే చాలు మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత మరొక 5 నిమిషాలు వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు ఉంచి, చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత 1 స్పూను కారం వేసేసుకోండి. మీరు ఎంత తీసుకోవాలో అంత కారం కూడా వేసేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీరు ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ వేసుకోండి. ఈ ధనియాల పొడి వేసిన తర్వాత మీరు ఈ బగారాకుని తీసేయండి. తీసేసిన తర్వాత దీంట్లో మనం గుడ్లని దీంట్లో వేసేసుకోవాలి. మనం ఉడకబెట్టిన గుడ్లు కాదండి, గుడ్లు ఇలా పగలగొట్టేసి డైరెక్ట్గా వేసేయండి. మీరు ఎన్ని తీసుకుంటారో అన్ని గుడ్లు కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక 4-5 వేస్తున్నాను దీంట్లో. ఇలా మీరు కలపకుండా మూత పెట్టేసి అలా ఉంచేయండి. దాదాపు నేను 4-5 గుడ్లు వేసానండి దీంట్లో. కొంచెం మనకి ఇలా పైన కొద్దిగా ఉడికిన తర్వాత ఈ అడుగునున్న టమాటా అంతా దీనిపైన కప్పేయండి. మనకి చక్కగా ఈ గుడ్లు కూడా చిన్న చిన్న ఆమ్లెట్ లాగా తయారవుతాయి లోపల. చూసారు కదా, మనం బాగా కలిపితే ఏంటంటే మనకి మెత్తగా అయిపోతుంది గుడ్లు మొత్తం. అలా కాకుండా ఇలా మనం చిన్న చిన్న ఎగ్స్ మనకి ఉడికిపోయి చక్కగా ఉంటుందన్నమాట. ఇది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా తయారు చేస్తే. దీంట్లో మీరు చివరిగా కొత్తిమీర వేసేసుకోండి. ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా, అలాగే మీరు ఆయిల్ లేకుండా చపాతీ చేసుకొని ఇలాంటి కర్రీని కూడా తయారు చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.